హాయ్ అమిగోస్, మనం ప్రతిరోజు ఇంట్లో టీ అయితే తాగుతాం కదండి. కానీ ఫ్లేవర్ టీకి అయితే మార్కెట్లో డిమాండ్ చాలా పెరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా 800 నుంచి 1000 రూపాయల పెట్టుబడితో మనం ఇంట్లోనే ఉంటూ ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చండి. సో ఈ యొక్క బిజినెస్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా అండ్ ప్రాఫిటబుల్ బిజినెస్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మార్కెట్ లో లెమన్ టీ, అలాగే జింజర్ టీ, యాలక్ టీ, సో ఇటువంటి మసాలా టీకి అయితే డిమాండ్ చాలా ఉందండి. సో వీటి వల్ల అయితే డిమాండ్ హైగా పెరుగుతుంది. సో జనాలకి వాళ్ళ యొక్క హెల్త్, ఇమ్యూనిటీ అండ్ వెయిట్ లాస్ కి బాగా వాటి మీద దృష్టి పెట్టడం వల్ల వీటికైతే బాగా డిమాండ్ అనేది పెరిగిపోయింది. ఈ యొక్క మసాలా టీ అనేది మనం చూసుకుంటే చాలా తక్కువ పెట్టుబడితో, అలాగే ఎటువంటి మెటీరియల్ అవసరం లేకుండా, ఎటువంటి పెట్టుబడి అవసరం లేకుండా, మిషన్ అవసరం లేకుండా మనం సింపుల్ గా చిన్న చిన్న పౌచులు చేసి అద్భుతమైన ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు ఇంట్లో కూర్చొని. ఓకే, సో చాలా చాలా తక్కువ పెట్టుబడితో మనం అయితే స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇది కావాల్సిన మెటీరియల్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ డ్రై జింజర్ అంటే ఎండిపోయిన అల్లం, అలాగే యాలుకలు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు. ఓకే, సో మీరు ఇంకా చూసుకుంటే టీ లీవ్స్ అంటే ఉంటాయి కదండి, టీ యొక్క ఆకులు అనేవి, అవి మీ ఇష్టంగా అందులో కలిపేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ఉన్న మిక్సీ లేదా గ్రైండర్ సరిపోతుందండి. అలాగే జిప్ లాక్ పౌచెస్. సో ఇది 100 ప్యాక్స్ వచ్చేసి మనకి 80 రూపీస్ నుంచి 100 రూపీస్ పడుతుందండి. ఓకే, స్టిక్కర్ ఫర్ ఎంఆర్పి డీటెయిల్స్. సో ఈ టోటల్ స్టార్టింగ్ అనేది మనకి 800 నుంచి 1000 రూపాయలు అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ యొక్క మెటీరియల్ తో మీకు 100 నుంచి 120 పౌచెస్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, సో మనం దీన్ని ఎలా ప్రాసెస్ చేయాలనేది నేను చెప్తాను. అన్ని చాలా అంటే చాలా సింపుల్ గానండి. మనం వాటిని డ్రై చేసి ఒక 20 మినిట్స్ అనేది చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక 20 మినిట్స్ అనేది మనం ఎండకి పెట్టి బాగా డ్రై అయిన తర్వాత పూర్తిగా దాన్ని మిక్సీలో వేసి 20 నుంచి 30 సెకండ్లు అనేది మనం పౌడర్ చేసుకొని, ఓకే 20 నుంచి 30 సెకండ్ పౌడర్ చేసుకొని దాన్ని చిన్న చిన్న పౌచుల్లో 10 గ్రామ్స్, 20 గ్రామ్స్, ఓకే ఈ విధంగా మీరైతే ప్యాకింగ్ అనేది చేసి దానికి టీ మసాలా, అలాగే వెయిట్, ఎంఆర్పి, అలాగే ప్యాకెట్ డీటెయిల్స్ అంటే ప్యాకెట్ యొక్క డేట్, ఇవన్నీ రాయండి. ఓకే, ఇంతే ఫ్రెండ్స్, మీ యొక్క టీ ఫ్లేవర్ టీ అనేది రెడీ అయిపోయినట్టే. ఓకేనా, సో మరి లాభం మనకి ఎంతో చూద్దాం. ఓకే, సో కాస్ట్ టు ప్రొడ్యూస్ టు 1 పౌచ్. మీరు ఒక 1 పౌచ్ మీరు దాన్ని తయారు చేస్తే సో 3 రూపాయల నుంచి 4 రూపాయలు మనకి ఆ యొక్క ఖర్చు అనేది అవుతుంది. దాన్ని మీరు మార్కెట్ లో 15 రూపాయల నుంచి 20 రూపాయలు అనేది మీరు అమ్మినా సరే మీకైతే ప్రాఫిట్ వచ్చేసి 10 రూపాయల నుంచి 20 రూపాయల దాకా ప్రాఫిట్ అనేది వస్తుంది. మీరు రోజుకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజుకి ఒక 50 పౌచులు అమ్మారనుకోండి, ఒక 50 పౌచులు అమ్మితే సో 50 పౌచులు ఇంటూ 10 రూపాయలు ఈక్వల్ టు 500 రూపాయలు. అంటే 50 పౌచులు 10 రూపాయలు అమ్మితే మీరు 500 రూపాయలు అయితే మీకు పర్ డేకి వస్తుంది. అయితే ఇది నెలకి సుమారుగా మనకి 15,000 నుంచి 20,000 దాకా అయితే కూడా వచ్చే అవకాశం ఉందండి ఈ యొక్క బిజినెస్ లో మీరు. సో మీకు బల్క్ ఆర్డర్స్ అంటే టిఫిన్ సెంటర్స్, అలాగే టిఫిన్ సెంటర్స్, రెస్టారెంట్స్ నుంచి అయితే మీకు బల్క్ ఆర్డర్ అనేది వస్తే మీకైతే ఇంకా ఇన్కమ్ అనేది డబుల్ అవుతుంది. ఓకే, సో మీరు బెస్ట్ మార్కెటింగ్ ఎక్కడ తీసుకోవాలి బిజినెస్ అనేది చూసుకుంటే మీరు టీ షాప్స్ అండి, అలాగే కాఫీ రెస్టారెంట్స్, ఓకే తర్వాత అపార్ట్మెంట్, వాట్సాప్ ద్వారా కూడా మీరైతే గ్రూప్స్ క్రియేట్ చేసి అక్కడైతే మీరు ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు. ఎలా అంటే హోమ్ మేడ్ టీ మసాలా 10 గ్రామ్స్, 20 గ్రామ్స్. ఓకే, సో ఈ విధంగా మీరైతే పెట్టి వాట్సాప్ గ్రూప్ లో ఆర్డర్స్ తీసుకుని కూడా అమ్మొచ్చండి. అలాగే ఇన్స్టాగ్రామ్స్ లో రీల్స్ చేయడం కూడా మనం అయితే డబ్బులు అయితే సంపాదించవచ్చు. నెక్స్ట్ ఓకేనా, సో ఇంకొచ్చేసి లోకల్ కిరాణా స్టోర్. అంటే మీరు లోకల్ కిరాణా స్టోర్స్ లో కూడా మీరైతే అమౌంట్ అనేది ఈ యొక్క బిజినెస్ అనేది చేసుకోవచ్చండి. 5 నుంచి 10 పౌచులు మీరు వాళ్ళకి ఫ్రీగా శాంపుల్ కోసం ఇవ్వండి. సో వాళ్ళు ఆ క్వాలిటీ నచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మీకైతే ఆర్డర్స్ ఇస్తారు. ఓకేనా, అప్పుడు బల్క్ ఆర్డర్స్ అనేవి వస్తుంది. మీ రోజుకి షాపులు కూడా మాట్లాడుకుంటూ షాపులు, టిఫిన్ రెస్టారెంట్స్ ఇవన్నీ మాట్లాడుకుంటూ చేసుకోవచ్చు. కానీ ఫ్రెండ్స్ మీరు బాగా గుర్తుంచుకోవచ్చు ఏంటంటే బిజినెస్ లో క్వాలిటీ అనేది చాలా గట్టిగా మెయింటైన్ చేయాలండి. సో దానికి కొన్ని ఆప్షన్స్ అయితే చెప్తాను నేను. ఒకటి స్ట్రాంగ్ అరోమా. ఓకేనా, ఒకటి స్ట్రాంగ్ అరోమా ఉండాలి, మాయిశ్చర్ ఎక్కువగా ఉండాలి. అంటే మాయిశ్చర్ అంటే పౌడర్ అనేది మంచి పౌడర్ లా ఉండాలి, పేస్ట్ లాగా. తర్వాత దీని యొక్క లైఫ్ అనేది మీకు ఈ పౌడర్ అనేది 2 మంత్స్ అయితే ఉంటుందండి. ఓకేనా, తర్వాత క్లీన్ హైజీనిక్ ప్యాకింగ్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయండి. 10 గ్రామ్స్, 20 గ్రామ్స్, 50 గ్రామ్స్ ఈ యొక్క గ్రామ్స్ అనేది మీరు పెంచుకుంటూ ఉంటే ప్రైజ్ ఇవ్వడం వల్ల కస్టమర్ చాయిస్ అనేది పెరుగుతుంది. ఓకే, హై క్వాలిటీ ఇస్తే రిపీట్ ఆర్డర్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. ఫ్లేవర్ టీ మసాలా ప్యాకింగ్ బిజినెస్ అనేది చిన్న చిన్న పెట్టుబడితో పెద్ద పెద్ద లాభాలు రోజుకి మనం ఇంట్లో ఉండి కూడా సంపాదించుకోవచ్చు. మీ యొక్క బిజినెస్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటే నాకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ లో చెప్పండి, లేదా నా బయోలో లింక్ ఇస్తాను. మీరు ఇక్కడ ఈ వీడియోలో జిప్ ప్యాకింగ్స్, అలాగే మీకు ఇందులో మెటీరియల్ కావాల్సిన మొత్తం నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉందండి యూట్యూబ్ బయోలో, అక్కడ నుంచి మీరైతే బై చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.